పార్టీలు ముఖ్యమంత్రులతో సంబంధం లేకుండా తెలంగాణ అభివృద్ధిని కోరుకునే వ్యక్తిని తాను అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని ముఖ్యమంత్రులకు ఎన్నో లేఖలు రాశారని చెప్పారు. అబద్ధాలు చెప్పినంత మాత్రాన రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత తగ్గదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇవ్వడంలో ఒక విధానం ఉంటుందని ఆయన తెలిపారు. తెలంగాణలో కేంద్రం చేపట్టిన 10 లక్షల కోట్ల రూపాయల విలువైన పనులను తాము ఇప్పటికే వివరించామని అన్నారు. తాను ఇతర కేంద్ర మంత్రులను బెదిరించానంటూ కాంగ్రెస్ నేతలు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రంలో అయినా ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది. ఎవరైనా దానికి లోబడి రూపకల్పన నమ్మి ఓటేస్తే ఈరోజు ఏది కూడా అమలు చేయలేం లేదు. కాబట్టి ఈరోజు తెలంగాణలో ఏ సామాజిక వర్గం కానీ ఎవరు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి మాటలను సీరియస్గా తీసుకునే పరిస్థితి లేదు. బట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయన వ్యక్తిగతంగా నా మీద, మా పార్టీ మీద, మా ప్రభుత్వం మీద ఆరోపణలు చేశాడు కాబట్టి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను చెప్తా ఉన్నాను, నిధులు రావడానికి రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో అయినా ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది. ఎవరైనా దానికి లోబడి రూపకల్పన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పెద్ద గొంతేసుకొని మాట్లాడినంత మాత్రాన ఈరోజు సమస్యలు పరిష్కారం కావు. తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వము మోడీ గారి నాయకత్వంలో ఏం చేశామనే విషయము సుమారు 10 లక్షల కోట్ల రూపాయల సంబంధించినటువంటి కార్యక్రమాల వివరాలన్నిటిని కూడా రిపోర్ట్ టు పీపుల్ పేరు మీద 2.5 గంటల పాటు ఒకసారి ఆర్టీసీ కళ్యాణ మంటపంలో, ఒకసారి పెంగళ వెంకటరామరెడ్డి హాల్లో చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజల ముందు పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఆయన మరోగాడు ముందుకెళ్ళి నేనేదో కేంద్ర మంత్రులను బెదిరిస్తున్నానని మాట్లాడతారు. ఇంత దిగజారి మాట్లాడితే ముఖ్యమంత్రి గారు ఏమాత్రం తెలంగాణకు శోభ పెరుగుతుందో అర్థం చేసుకోవాలి. ఇవి దిగజారుడు, దివాలకోరు ఆరోపణలు తప్ప ముఖ్యమంత్రి